హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూసిన తెలుగు పీసీ వాల్. ఫ్రెండ్స్, మీరు కనుక ర్యామ్ని చూసుకున్నారనుకోండి, ర్యామ్లో మీకు సింగిల్ ఛానల్ అని, లేకపోతే డ్యూయల్ ఛానల్ అని, క్వాడ్ ఛానల్ అని, హెక్సా ఛానల్ అని, అలాగే ఆక్టాక్ ఛానల్ అని చెప్పేసి చాలా శాతం అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే డెస్క్టాప్లో చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినేది సింగిల్ ఛానల్ ర్యామ్ని వింటారో, లేకపోతే డ్యూయల్ ఛానల్ ర్యామ్ని అయితే వింటారో. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో క్వాడ్ ఛానల్, హెక్సా ఛానల్, ఆక్టా ఛానల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ఏవైతే సర్వర్స్ ఉంటాయో ఆ సర్వర్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారో. సో మోస్ట్లీ మనం ఏదైతే డెస్క్టాప్స్ యూజ్ చేస్తామో అందులో అయితే సింగిల్ ఛానల్ ఉంటుంది, లేకపోతే డ్యూయల్ ఛానల్ ఉంటుంది. అంతే తప్పితే ఇంక అంతకన్నా ఎక్కువ ఛానల్స్ మనకి మన రెగ్యులర్గా యూజ్ చేసే డెస్క్టాప్స్లో అయితే ఉండవు. కొన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో మాత్రం మీకు క్వాడ్ ఛానల్ అయితే కనిపిస్తుంది. బట్ మోస్ట్లీ మీకు సింగిల్ ఆర్ డ్యూయల్ ఛానల్ మాత్రమే ఎక్కువైతే చూస్తూ ఉంటారో. మీకు ఎప్పుడైనా కానీ ఈ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఛానల్స్ మనకి సింగిల్ అయినా, డ్యూయల్ అయినా, క్వాడ్ అయినా ఇలా ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ మనకి పర్ఫెక్ట్గా పనిచేయాలని అంటే మెమరీ కంట్రోలర్ ఏదైతే ఉంటుందో ఆ మెమరీ కంట్రోలర్ కూడా మనకి మల్టిపుల్ ర్యామ్ స్టిక్స్ని సపోర్ట్ చేసేలాగైతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్యూయల్ ఛానల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇలా డ్యూయల్ ఛానల్ అనేది మన పీసీలో మనకు పనిచేయాలని అంటే మన ప్రాసెసర్ ఏదైతే ఉందో మన ప్రాసెసర్ డ్యూయల్ ఛానల్ ర్యామ్కి అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం ఏదైనా సర్వర్లో క్వాడ్ ఛానల్ మెమరీ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఆ సర్వర్కి సంబంధించిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ మనకి ఇలా క్వాడ్ ఛానల్ మెమరీకి సపోర్ట్ చేసేలా ఉంటే మాత్రమే మనం 4 ఛానల్ ర్యామ్స్ని అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్, క్వాడ్ ఛానల్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అర్థమైంది కదా. అసలు ఎలాగ మనకి మల్టిపుల్ ఛానల్స్ యూజ్ చేయడం వల్ల అసలు బెనిఫిట్ ఏదైనా ఉంటుందని అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ ఛానల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సింగిల్ ఛానల్ అంటే బేసిక్గా ఒక ర్యామ్ స్టిక్ యూజ్ చేసినట్లయితే ఆ ర్యామ్ అనేది మనకి ఎప్పుడు కూడా మన పీసీలో ఒక సింగిల్ ఛానల్ అయితే రన్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి సింగిల్ ఛానల్కి ఇలా డ్యూయల్ ఛానల్కి డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సింగిల్ ఛానల్ ర్యామ్తో కంపేర్ చేసుకున్నట్లయితే డ్యూయల్ ఛానల్ ర్యామ్ అనేది మనకి ఇంకా ఎక్కువ బ్యాండ్విడ్త్ అయితే కలిగి ఉంటుంది. సో మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అయితే షేర్ చేయట్లేదు. సింగిల్ ఛానల్ యూజ్ చేసుకున్నా లేకపోతే డ్యూయల్ ఛానల్ యూజ్ చేసుకున్నా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అని అయితే కొంతమంది చెప్తున్నారు. అది కరెక్ట్ అయితే కాదు. మీకు సింగిల్ ఛానల్ ర్యామ్కి, డ్యూయల్ ఛానల్ ర్యామ్కి క్లియర్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ అన్ని అప్లికేషన్లోనే డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని అప్లికేషన్స్లో మాత్రం ఆ డిఫరెన్స్ అనేది 5 to 10% వరకు కూడా మీరైతే గమనిస్తారో. ఎటువంటి అప్లికేషన్స్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఏదైతే ఎడిటింగ్ లెవెల్ అప్లికేషన్స్ ఉంటాయో, అది వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే వీడియో రెండరింగ్ అవ్వచ్చు, ఫోటోషాప్ ఇటువంటి యాప్స్లోని, అలాగే 3Dకి సంబంధించిన డిజైనింగ్ ఇటువంటి వాటిలో కూడా మీకు ఈ డ్యూయల్ ఛానల్ ర్యామ్ యూజ్ చేయడం వల్ల సింగిల్ ఛానల్కి, డ్యూయల్ ఛానల్కి డిఫరెన్స్ అయితే మీరు అంటే అంత నోటిసబుల్గా ఉంటుంది, కానీ డెఫినెట్గా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ సింగిల్ ఛానల్ నుంచి డ్యూయల్ ఛానల్కి అప్గ్రేడ్ అవుతున్నా, లేకపోతే ఇనీషియల్గానే మీరు ఒక డ్యూయల్ ఛానల్ ర్యామ్ తీసుకుంటున్నా, మీకు అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో బ్రాండ్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అంతేకాకుండా ప్రతి ర్యామ్కి ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని కూడా మీరు మ్యాచ్ చేసేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఒక 8GB స్టిక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు సేమ్ ఇలాంటి 8GB స్టిక్నే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండేలాగా, అలాగే సేమ్ బ్రాండ్ నుంచి ఉండేలా తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మీకు బ్రాండ్సే కిట్స్ని కూడా అమ్ముతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రూషియల్లో చూసుకున్నారనుకోండి. క్రూషియల్ కూడా మనకి ఇలాగే ర్యామ్స్ని డ్యూయల్ ఛానల్స్ కింద, కిట్స్ కింద కూడా అమ్ముతూ ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు ఇచ్చే కిట్స్కి మనం అప్గ్రేడ్ చేసుకునే దానికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఏదైతే బ్రాండ్ మనకి కిట్ లాగా ప్రొవైడ్ చేస్తుందో ఆ కిట్ అనేది కంప్లీట్గా టెస్టెడ్ అనమాట. సో ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆప్టిమైజేషన్ ఉందో ఆ ఆప్టిమైజ్ అయిన 2 ర్యామ్ స్టిక్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాటిని డ్యూయల్ ఛానల్ కిట్స్ కింద అయితే అమ్ముతూ ఉంటారో. అదంత ఇంపార్టెంట్ కాదు. అలాగని చెప్పేసి మీరు ఒకవేళ అఫోర్డ్ చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మీరు బ్రాండ్ దగ్గర నుంచే డ్యూయల్ ఛానల్కి కిట్స్ అయితే కొనుక్కోండి. అండ్ చాలా మంది ఒక డౌట్ అయితే వస్తుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక ర్యామ్ స్టిక్ తీసుకున్నప్పుడు సేమ్ కెపాసిటీ తీసుకోకపోతే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. జనరల్గా 95% ఆఫ్ ద కేసెస్లో ఒక 8GB ర్యామ్ స్టిక్ని ఒక 4GB ర్యామ్ స్టిక్తో కలిపినంత మాత్రాన మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ ఒక 12GB కింద చూపిస్తుంది. అలా కాకుండా ఒక 1600 MHz ఉన్న ర్యామ్ స్టిక్ని ఒక 1333 MHz ర్యామ్ స్టిక్తో కలిపారనుకోండి, అప్పుడు కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైతే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ర్యామ్ స్టిక్ ఉందో ఆ ర్యామ్ స్టిక్ యొక్క ఫ్రీక్వెన్సీతో మీకు మీ పీసీ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో బేసిక్గా అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అయినప్పటికీ కూడా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆప్టిమైజేషన్ కావాలని అనుకుంటే వీలైనంత వరకు డైరెక్ట్గా బ్రాండ్ నుంచి
కిట్ కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఫ్యూచర్లో లైక్ మీరు ఎప్పుడైనా అప్గ్రేడ్ అవుతున్నట్లయితే బ్రాండ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుని మీరు ర్యామ్స్ని అయితే తీసుకోండి. సో మెయిన్గా నేను సింగిల్ ఛానల్ గురించి అలాగే డ్యూయల్ ఛానల్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడానంటే ఎక్కువ శాతం మనకి ఈ రెండు మాత్రమే మన పీసీస్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు సర్వర్స్ కానీ లేకపోతే వర్క్ స్టేషన్స్ కానీ తీసుకున్నప్పుడు అవి మీకు క్వాడ్ ఛానల్ ఆక్టా ఛానల్కి సపోర్ట్ చేస్తాయి. కానీ మోస్ట్లీ కన్జ్యూమర్లు అయినా పేదైనా కూడా ఈ రెండు ఛానల్స్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు ఛానల్ గురించి అయితే చెప్పాను. కొంతమందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అన్న మనకి కొన్ని మదర్ బోర్డ్స్లో 4 RAM స్లాట్స్ ఉంటాయి కదా, అది మనకి క్వాడ్ ఛానల్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కన్జ్యూమర్ లెవెల్లో తీసుకుంటున్నారు అనుకోండి, అది మీకు క్వాడ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయదు. మోస్ట్ ఆఫ్ ద మదర్ బోర్డ్స్ అది ఏం చేస్తుంది అంటే 2 డ్యూయల్ ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు 4 RAM స్లాట్స్ ఉన్నప్పుడు ఒక 2 RAM స్లాట్స్ ఒక డ్యూయల్ ఛానల్లో పనిచేస్తాయి, ఇంకొక 2 RAM స్లాట్స్ ఇంకొక డ్యూయల్ ఛానల్ కింద అయితే పనిచేస్తుంది. సో మీకు కంప్లీట్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సింగిల్ ఛానల్ అంటే ఏంటి, డ్యూయల్ ఛానల్ అంటే ఏంటి, క్వాడ్ ఛానల్ అంటే ఏంటి, అసలు వీటి వల్ల మనకి ఎంతవరకు డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. నన్ను కనుక సింపుల్గా అడిగారు అనుకోండి, అసలు ఈ డ్యూయల్ ఛానల్ మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుందా లేదని చెప్పేసి అడిగారు అనుకోండి, మీరు తీసుకోవచ్చు. బట్ ఏదైతే మీ పర్పస్ ఉందో ఆ పర్పస్ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు తీసుకునే ఫలం అయితే డైరెక్ట్గా బ్రాండ్ దగ్గర నుంచే కిట్ కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి, ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగినట్లయితే. లేకపోతే సేమ్ బ్రాండ్ నుంచి ఒకే స్టిక్ని 2 సార్లు అయితే పర్చేస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ రామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.